ఆచార్య శంకర్లు గచ్చత్ వ్యాఖ్య. ప్రయాగకు పయనం. చరణాద్రికి దగ్గరగా వింధ్యాద్రి ఉంది. వింధ్య పర్వతాధీశునికి మేరు పర్వతాధీశునికి చిన్న పట్టుదల వచ్చింది. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుట వింధ్యునికి నచ్చలేదు. అంతే, వెంటనే తన శరీరాన్ని పెంచివేశాడు. ఎదుగుట ప్రారంభించాడు. నక్షత్ర మండలం దాటిపోయి చంద్ర సూర్యుల గమనానికి అడ్డు వంచేంత వరకు వింధ్య పర్వతం పెరిగిపోయింది. వింధ్య పర్వతం అడ్డు తగలడంతో సూర్యగమనం ఆగిపోయింది. ఒక రాత్రి పగలు అనే భేదం లేకుండా పోయింది. వింధ్యకు ఒక ప్రక్కనున్న వారికి ఎల్లవేళలా సూర్యతాపమే, మరి ఒక పక్క వారికి ఎప్పుడూ చీకటే. సూర్యతాపాన్ని జీవులు భరించలేకపోతున్నాయి. దేవతలందరూ వింధ్య పర్వతాన్ని పలు విధాలుగా ప్రార్థించారు. దేవతలు ప్రార్థించిన కొలది వింధ్యునికి గర్వం పెరిగిపోయింది. పెద్దలు ఎందరు చెప్పినా వినలేదు. పైగా మరింత ఎత్తు పెరగసాగింది. వింధ్యుని గర్వాన్ని అణగద్రొక్కాలని దేవతలందరూ నిశ్చయించారు. అగస్త్య మహర్షిని కలిసి జరుగుచున్న ఉపద్రవాన్ని వివరించారు. అగస్త్య మహర్షి దేవతల సూచనను గ్రహించి వారికి అభయమిచ్చాడు. తాను స్వయంగా వింధ్యుణ్ణి కలియుటకు బయలుదేరాడు. తన దగ్గరకు వస్తున్న సద్గురు దేవులను వింధ్యుడు పూజాదులతో స్వాగతమిచ్చాడు. వంగి నమస్కరించి పాదాలను తాకి సాష్టాంగ దండన ప్రణామం చేశాడు. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయాలి, దారినీయమని, తాను తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని అగస్త్యుడు శిష్యుణ్ణి ఆదేశించాడు. నాటి నుండి నేటి వరకు గురువులు తిరిగి వస్తారనే ఆశతో వింధ్య పర్వతం ఎదురుచూస్తూనే ఉంది. అగస్త్యుని బుద్ధి కుశలతను దేవతలందరూ మెచ్చుకున్నారు. ప్రజలందరూ సంతోషాదులతో నమస్కరించి స్తుతించారు. నీతి కుశలుడు, వ్యాకరణ శాస్త్రజ్ఞుడైన భర్తృహరి మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని, అనంతరం వైరాగ్యంతో రాజ్యభారాన్ని తమ్మునికిచ్చి తపస్సు చేసుకొనుటకై అడవుల్లోకి వెళ్ళిపోయాడని శంకరులు వారు తన శిష్యులకు వింధ్యాపర్వత ప్రాంత విశేషాలను తెలియచేస్తూ ప్రయాగకు చేరుకున్నారు. అనేక యజ్ఞ యాగాదులకు నిలయం ప్రయాగ. ప్రజాపతి కొన్ని వేల యాగాలు చేసిన పవిత్ర ప్రదేశమే గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం. అందువలననే త్రివేణి సంగమ ప్రదేశానికి ప్రయాగ అనే సార్థక నామం ఏర్పడింది. ప్రయాగలో నివాసమున్న వారికి యజ్ఞఫలం కూడా లభిస్తుంది. ఈ రహస్యాన్ని తెలిసిన యోగులు, మునులు, సిద్ధులు, సాధువులు, కర్మిష్ఠులు మొదలైన సత్పురుషులందరూ సూక్ష్మ రూపాలతో ప్రయాగలో నివాసం చేస్తారు. ప్రయాగలో నివాసమున్న వారికి వేదాధ్యయన ఫలం లభిస్తుంది. కొన్ని తీర్థాలలో స్నానం చేసిన కలుగు పుణ్యఫలం ఒక త్రివేణి సంగమంలో స్నాన, వేల జప, తర్పణాలు చేస్తే లభిస్తుందని శంకర్ల వారు తన శిష్యులతో ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని కన్నులకు కనిపించినట్లు వర్ణించి చెప్పారు. గంగా ప్రవాహైరుపరుద్దవేగా కలింద కన్యాస్తిమిత ప్రవాహ అని త్రివేణి సంగమాన్ని వర్ణించారు. శ్రీరాముల వారు తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యవాసం చేస్తున్న సమయాన భరద్వాజ మహర్షి వచ్చింది కూడా ఈ ప్రదేశమే. భరద్వాజుడు విందునిచ్చిన ప్రదేశం కూడా నేటి ప్రయాగయే. బ్రహ్మ 4 వేదాలను ఆవిష్కరించిన ప్రదేశము ప్రయాగయే అని శంకర్లు ప్రయాగ క్షేత్ర మహత్యాన్ని వర్ణిస్తూ శిష్యగణంతో కూడా అచటనే ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించి ఆ పూట అచటనే విశ్రమించారు. ప్రయాగలోని మరొక పవిత్ర ప్రదేశం అక్షయ వట వృక్షస్థలం. అనేక ప్రళయాలు, ఉపద్రవాలు కూడా వటవృక్షాన్ని ఏమీ చేయలేకపోయాయి. మార్కండేయుడు వటవృక్షాన్ని ఆశ్రయించి ఉంటాడని, అందువలననే దీనికి అక్షయ వటవృక్షమని పేరు వచ్చింది అంటారు. గాలి వానలకు ఒరిగిపోయినా, విరిగిపోయినా తిరిగి చిగురు పెట్టి నిత్య నూతనంగా అక్షయ వటవృక్షం దర్శనం చేసుకున్నారు. అక్షయవట వృక్షం దర్శనం చేసుకున్నారు శిష్యగణంతో కూడిన శంకరులు. శిష్యులందరి తోడను త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించారు శంకర్లు. మనస్సులో గల కోరికను గంగమ్మకు రహస్యంగా చెప్పి స్నానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. త్రివేణి సంగమ స్థలంలో వేణి దానం చేసిన స్త్రీలకు వైధవ్యం కలగదు. మాఘమాసం ఇచ్చట పవిత్ర ఉత్సవాలు జరుగుతాయి అని ఆచార్య స్వామి వివరించారు. అంతేకాదు,
గంగాజలం అతి భయంకరమైన రోగాలను కూడా తగ్గించే దివ్యౌషధం. సంగమ స్నానం చేసి అక్షయ వటవృక్షం వద్ద ధ్యానం చేసిన వారికి శారీరక బాధలన్నీ తీరిపోతాయి, మానసిక శాంతి లభిస్తుంది అని వివరించారు శంకరులు. కుమారిల భట్టు కలియుగ ప్రారంభం నుండి సుమారు 2000 సంవత్సరముల కాలం భరతభూమిలో వైదిక మతం స్థిరంగా నిలిచి అభివృద్ధి చెందింది. 2000-3000 మధ్యకాలంలో వైదిక మతం నీరసించిపోయింది. నేటికి కలియుగం ప్రారంభమై సుమారు 5000 సంవత్సరాలు అయ్యింది. అనగా నేటికి 2500 సంవత్సరాల క్రితం జరిగిన దానిని అనేక గ్రంథాలలోని విషయాల ద్వారా ఊహించి మనం గుర్తించాలి. నేటి బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో బుద్ధుడు అవతరించిన రోజులవి. అతడు కొంతకాలం మత ప్రచారం చేసి కైవల్య సిద్ధిని పొందాడు. కాలం మారుతున్న కొలది ప్రచారకుల సిద్ధాంతాలలో కొన్ని మార్పులు వస్తాయి. అవన్నీ మతంలో చేరిపోతాయి. సామాన్య ప్రజలు దాన్నే మతం అనుకొని భ్రమపడతారు. బుద్ధుని విషయంలో కూడా ఈ విధంగానే జరిగింది. బుద్ధుడు సహజంగా పండితుడు కాదు. వేదములను శాస్త్రములను అధ్యయనం చేసినవాడు కాడు. కానీ మహాజ్ఞాని. ధ్యాన మార్గంలో సత్యాన్ని దర్శించిన యోగి పుంగవులు. అతడు తన అనుయాయులకు బోధన చేస్తూ భగవంతుడున్నాడా లేడా అని శుష్క తర్కలతో కాలాన్ని వృధా చేయకండి. మీ యొక్క విధిని మీరు శ్రద్ధగా ఆచరిస్తూ సత్ప్రవర్తనతో జీవించండి. ఎల్లప్పుడూ సత్యాన్ని పలకండి. హింసను చేయకండి. సద్గురువును శరణు పొందండి. సమాజ సేవ చేయండి అని పలు విధాలుగా బోధించేవాడు. బుద్ధుని తర్వాత కాలంలో బౌద్ధ మతానుయాయులైన కొంతమంది ప్రబుద్ధులు బుద్ధుని బోధనలను విపరీత వ్యాఖ్యానాలు చేశారు. చివరకు భగవంతుడు లేడని నిర్ణయించారు. శూన్యవాదాన్ని ప్రచారం చేశారు. వేదాలను ఉపనిషత్తులను నిరసించి నిందించారు. వేదాలు ఎవరో కొంతమంది వ్యక్తులు మాత్రమే వ్రాసారని ప్రచారం చేశారు. బౌద్ధ మత ప్రచారకులకు చాలామంది తెలివైన వారు పాండిత్యం గలవారగుటచే బౌద్ధ మత ప్రచారకులలో చాలామంది తెలివైన వారు పాండిత్యం గలవారగుటచే వారి బోధనలు ప్రజల మీద ప్రభావాన్ని చూపించాయి. పైగా బౌద్ధ మతంలో స్వేచ్ఛ ఎక్కువ. అందువలన చాలామంది బౌద్ధులుగా మారిపోయారు. అదే కాలంలో బౌద్ధ జైనులు కూడా మతాన్ని ఆదరించి అభిమానించుటచే సమాజంలో బౌద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. వాళ్ళల్లో ప్రచారం చేసే శక్తి, నేర్పు, చురుకుతనం ఎక్కువగా ఉండుటచే బౌద్ధం బాగా వ్యాపించింది. పైగా బౌద్ధ గురువులు పండితులగుటచే వారి సిద్ధాంతాలను గ్రంథస్థం చేశారు. బౌద్ధ ధర్మాలను అందమైన చిత్రాలతో ముద్రించి పామర్లను కూడా రంజింపచేసేవారు. బౌద్ధం గురించి తెలుసుకునేవారు ముందుగా బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నియమం పెట్టి అందరినీ బౌద్ధులుగా మార్చివేసేవారు. ఈ విధంగా అనేక కారణాలతో బౌద్ధం భారతదేశమంతా వ్యాపించింది. సరిగ్గా అదే సమయాన నేటికి సుమారు 2500 సంవత్సరాల క్రితం మహానది తీరి ప్రాంతంలో జయమంగళం అనే అగ్రహారంలో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్య దంపతులు నివసించేవారు. పరమేశ్వర భక్తులైన వారు ఎల్లవేళలా కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించేవారు. కొంతకాలానికి షణ్ముఖుని అనుగ్రహంతో వారికి పుత్రుడు పుట్టాడు. తమ కుమారుడు సాక్షాత్ కుమారస్వామి యొక్క అవతారమని తలచిన ఆ పుణ్య దంపతులు తమ కుమారునికి కుమారిల భట్టు అనే నామకరణం చేశారు. పువ్వు పుట్టిన వెంటనే పరిమళిస్తుందన్నట్లుగా కుమారస్వామి అవతారమైన కుమారిల భట్టు బాల్యంలో 4 వేదాలను అభ్యసించాడు. సర్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. జైమిని మహర్షి యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితుడై వేద విహితములైన కర్మకాండలను ఆచరిస్తూ యజ్ఞ యాగాది క్రతువులను తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేస్తూ పూర్వమీమాంస శాస్త్ర నిష్ణాతుడై మధ్యందీన మార్తాండుడని వలె ప్రకాశిస్తున్నాడు. వేద విహితములైన ధర్మాలను ఆచరించేవాడు, కర్మలను ఆచరించేవాడు. వేద విరుద్ధమైన దాన్ని సహించలేకపోయాడు. వైదిక మతం క్షీణ దశను పొందుతుంది. ఇతర మతాలలోని స్వేచ్ఛా ప్రవృత్తి మానవ జాతికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
ముఖ్యంగా బౌద్ధ జైన మతాలు యజ్ఞయాగాదులను నిరసించి దూషిస్తున్నాయి. వేదములకు అసత్యత్వాన్ని ప్రతిపాదించి నాస్తికత్వం అభివృద్ధి చెందుతుంది. నాస్తిక మతానుయాయులైన సౌగతులు, తథాగతులు, చార్వకులు, మాధ్యమికులు, సౌత్రాంతికులు మొదలైన మతాల వారందరూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్న దుస్థితిని కుమారుల భట్టు సహించలేకపోయాడు. బౌద్ధ జైన మతాలు రాజుల యొక్క ఆశ్రయాన్ని పొంది ఉన్నాయి. అందువలన వారిని ఎదుర్కొనే సామర్థ్యం సంపాదించాలని కుమారుల భట్టు నిశ్చయించాడు. బౌద్ధులతో శాస్త్రవాదం చేయాలంటే బౌద్ధ మతంలో ఏముందో ముందుగా తాను తెలుసుకోవాలి. అది చాలా కష్టసాధ్యమని కుమారుల భట్టు గ్రహించాడు. బౌద్ధ భిక్షువుగా మారితేనే కానీ అందులోని రహస్యాలు తెలియవని నిశ్చయించాడు. వెంటనే తాను కూడా బౌద్ధ భిక్షువుగా వేషభాషాలను మార్చివేశాడు. తక్షశిలలోని బౌద్ధ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా స్నానం సంపాదించాడు. విద్యార్థులందరితో పాటు బౌద్ధ మత రహస్యాలను గ్రహించేవాడు. బౌద్ధులెవ్వరూ అతన్ని అనుమానించలేదు. ఈ విధంగా బౌద్ధ మత గ్రంథాలన్నింటినీ స్వల్పకాలంలో కుమారుల భట్టు ఆకలింపు చేసుకున్నాడు. విద్యా సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా విద్య పూర్తి అయ్యే సమయంలో చిన్న విచిత్రం జరిగింది. సహ విద్యార్థులతో పాటు ఇష్టాగోష్ఠి జరుపుతున్న సమయంలో కొంతమంది ధూర్త బౌద్ధ విద్యార్థులు వేదములను, ఉపనిషత్తులను, కర్మకాండలను నిందించడం ప్రారంభించారు. నీచాతి నీచమైన వారి వాదనలను కుమారుల భట్టు వినలేకపోయాడు. వేదనింద వాక్యములను వినుచు జీవించియుండుట కంటే మరణమే గొప్పదని తలచి సహ విద్యార్థులను ప్రతిఘటించాడు. మేఘ గర్జన వంటి కంఠస్వరంతో సహేతుకంగా వాద ప్రతివాదములు చేస్తూ బౌద్ధ శిష్యుల నోరు మూయించి వేశాడు. వైదిక ధర్మమే గొప్పదని అందరి చేత ఒప్పించాడు. అందులోని కొందరికి కుమారుల భట్టు చేసిన వాదం నచ్చలేదు. అతన్ని బౌద్ధమత ద్రోహిగా నిశ్చయించారు. ఇట్టివాడు జీవించి ఉండకూడదని ఆలోచించి రాత్రి సమయంలో కుమారుల భట్టు గాఢ నిద్రలో ఉండగా అతన్ని మేడ మీద నుండి క్రింద పడవేశారు. బౌద్ధుల అకృత్యానికి, అరాచకత్వానికి ఇది చిన్న ఉదాహరణ. కింద పడిపోవుచున్న సమయంలో నిద్ర నుండి మేల్గాల్చిన కుమారుల భట్టు వేదములే మహిమలు గలవి, గొప్పవి అయినచో తనకెట్టి ఆపద రాకుండుగాక అని ప్రార్థించాడు. అంతే, పైనుండి క్రింద పడిన కుమారుల భట్టుకు ఎట్టి ప్రమాదం జరగలేదు. దూది పరుపు మీద పడినట్లు అవయవములన్నీ పనిచేస్తున్నాయి. ప్రమాదవశత్తు ఒక కన్ను మాత్రం పోయింది. మేడ మీద నుండి క్రిందకు పడిపోయిన కుమారుల భట్టు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. శరీరం ఆరోగ్య సంపన్నమయ్యింది. కానీ ప్రమాదవశత్తు కుడి కన్ను గ్రుడ్డిదయ్యింది. ఒక కన్ను లేకపోయినా రెండవ కన్నుతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను కదా అని ఆనందించాడు. ఉన్నదానితో సంతృప్తి పడటమే భారతీయ తత్వ సంపదలోని గొప్పతనం. సమాజంలో బలంగా నాటుకుపోయిన బౌద్ధ మతాన్ని నిర్మూలించడానికి తనకు రాజుల యొక్క సహాయ సహకారాలు చాలా అవసరమని గుర్తించాడు. మృదుభాషి, సజ్జన విధేయుడు, తేజస్సంపన్నుడు, ధర్మాత్మకుడు, వైదిక మతాచార సంపన్నుడైన సుధన్వ మహారాజు యొక్క దర్శనాన్ని చేసుకోవాలని అవకాశం కొరకై ఎదురు చూస్తున్నాడు. సుధన్వ మహారాజు అమరావతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలిస్తున్న రోజులవి. సన్మార్గ ప్రవర్తకుడైన సుధన్వ మహారాజు పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది. సకాలంలో వర్షాలు పడి భూమి సస్యశ్యామలంగా ఉంది. అన్నోదకాలు సమృద్ధిగా ఉన్నాయి. సరస్వతి ఉపాసనతో సర్వశాస్త్ర పారంగతుడైన కుమారుల భట్టును లక్ష్మీదేవి కరుణించలేదు. రాజదర్శనం కొరకై మాసిన వస్త్రాలతో బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించుచున్న కుమారుల భట్టును చూచిన వెంటనే రాజభటులు స్వాగతమిచ్చారు. రాజుగారి దర్శనం చేయించారు. రాజదర్శనం పొందిన కుమారుల భట్టు సుధన్వ మహారాజును వేదోక్త మంత్రాలతో ఆశీర్వదించాడు. తనను భట్టపాదునిగా పరిచయం చేసుకున్నాడు. బౌద్ధ విశ్వవిద్యాలయం నుండి బయటకు వచ్చిన కుమారుల భట్టు తన పేరును భట్టపాదునిగా మార్చుకొని సుధన్వ మహారాజునకు అదే పేరుతో పరిచయమయ్యాడు.
సుధన్వ మహారాజు సభా మండపంలో అనేక మంది విద్వాంసులు, కవులు, గాయకులు ఉన్నారు. వారందరూ చార్వక మత సిద్ధాంతాలతో నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. భట్టపాదుడు సున్నితంగా తన మాటలు నేర్పుతూ ప్రతిభా పాటవాలతో వారందరినీ ఒప్పించేవాడు. శాస్త్ర విషయములైన ఆధారములను, ఉదాహరణలను సూటిగా ప్రతిపాదించేవాడు. వేద ప్రతిపాదితమైన ధర్మమే గొప్పదని నిరూపించేవాడు. బౌద్ధులు వేదాలను గౌరవ స్థానాన్ని అంగీకరించరు. వారివన్నీ తర్క సంప్రదాయాలతో కూడిన హేతువాదంలే. సుధన్వ మహారాజునకు వైదిక మతమందు గౌరవమున్నా బౌద్ధ మతమందు ప్రేమ, మక్కువ, ప్రీతి ఎక్కువ. అందువలన భట్టపాదుల వారికి బౌద్ధులకు జరుగు వాద ప్రతివాదములను మౌనంగా వింటూ ఉండేవాడు. కానీ సుధన్వ మహారాజు యొక్క ధర్మపత్ని అయిన పట్టపురాణి సదాచార సంపన్నురాలు. వైదిక దేవతలయందు ఆమెకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. అందువలన సభా మండపంలో జరుగుచున్న చర్చల సారాంశాన్ని స్వయంగా తెలుసుకు ఆనందించేది. వైదికాచార సంపన్నుడైన తన భర్త బౌద్ధమత ప్రభావంతో నాస్తికుడుగా మారిపోతాడేమో అని భయపడుతూ ఉండేది. ఇట్టి సమయంలో భట్టపాదుల వారి రాక ఆమెకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. పట్టపురాణి తన భర్త అయిన సుధన్వునికి బౌద్ధమత వ్యామోహం విడిచిపెట్టమని పలు విధాలుగా విన్నవించేది. ఆమె మాటను భర్త మౌనంగా వినేవాడు. ఈ రహస్యం భట్టపాదునికి ఏదో విధంగా తెలిసింది. అంతే. కార్యశూరుడైన భట్టపాదుడు పట్టపుదేవిని ఆశ్రయించాడు. భట్టపాదుడు ఆస్తిక్య బుద్ధి కలవాడు, సర్వజ్ఞుడు, మహాత్ముడు, ప్రతిభావంతుడు అని గ్రహించిన పట్టపురాణి భట్టపాదునిపై ఆదరాభిమానాలు పెంచుకుంది. భట్టపాదుడు వైదిక మత సిద్ధాంత స్థాపనకై చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. సర్వమత సమ్మేళనమనే సభను ఏర్పాటు చేయించమని, అందులో కఠోరమైన పరీక్షలలో ఉత్తమమైన దాన్ని గుర్తించవలసినదిగా నిర్ణయించేదమని, దీనికి సుముఖంగా ఉండునట్లు మహారాజును ఒప్పించమని భట్టపాదుడు పట్టపురాణికి తెలియజేశాడు. సుధన్వుణ్ణి ఒప్పించి పట్టపురాణి పండిత సభను ఏర్పాటు చేసింది. వివిధ మతాలకు సంబంధించిన వారు, చార్వాకులు, సౌత్రాంతికులు, తథాగతులు, జైనులు, దిగంబరులు, శాక్తేయులు, పాఖండులు మొదలగు మతానునాయులందరితో నిండియున్న సభలో భట్టపాదులు లేచి వినయముగా మహారాజునకు నమస్కరించి ఈ క్రింది విధముగా ప్రకటించాడు. మహాప్రభు, మన్నించాలి. నేటి సభలో వాద ప్రతివాదములకు తావులేదు. వేద విహితములైన ధర్మాలను చార్వకులు అంగీకరించరు. చార్వక సిద్ధాంతాన్ని వైదికుల వినుటకు కూడా ఒప్పుకొనరు. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణవాదులు. అందువలన ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వైదిక ధర్మం యొక్క గొప్పతనాన్ని నిరూపించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఈ పరీక్షకు అందరూ అంగీకరించవలసినదిగా ప్రభువులు ఆజ్ఞాపించాలి అన్నాడు. కోట యొక్క శిఖరం యొక్క పైభాగం నుండి నేను నమ్మిన వేదములనే ప్రమాణంగా భావించి కిందకు దూకుతాను. వేదములు సత్యములైతే నేను ప్రాణాలతో జీవిస్తాను, అసత్యములైతే మరణిస్తాను. ఇట్టి పరీక్షకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించండి. ఈ పరీక్షలో ముందుగా నేను పాల్గొంటాను, మిగిలిన వారు కూడా ఈ పరీక్షలో పాల్గొనాలి అని మనవి చేశాడు. సుధన్వునికి భట్టపాదుని ప్రతిపాదన నచ్చింది. ప్రత్యక్షంగా వేద సత్యత్వాన్ని నిరూపిస్తున్నందునకు అభినందించాడు. నిండు సభలో భట్టపాదుని పరీక్షను ప్రకటించాడు. ముందుగా భట్టపాదుడు పరీక్షల్లో పాల్గొంటున్నాడు కదా, బ్రతికి బట్ట కట్టినప్పుడు కదా ఆలోచించాలి అని నిశ్చయించుకొని చార్వాకదులు భట్టపాదుని పరీక్షను అంగీకరించారు. తన మృత్యువును తానే తెచ్చుకుంటున్నాడని నగర ప్రజలు చింతించారు. భట్టపాదుని పరీక్షా విధానం మహారాణికి బాధ కలిగించింది. తనను ఒక్కసారి దర్శనం చేసుకునవలసిందిగా భట్టపాదునికి వర్తమానం పంపించింది. మహారాణి యొక్క వర్తమానాన్ని అందుకొని భట్టపాదుడు అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. భట్టపాదునికి మహారాణి వినయంగా నమస్కరించింది. వైదికాశిస్సులను గ్రహించింది. భట్టపాదునికి ఉచిత ఆసనాన్ని చూపించింది. అతిథి మర్యాదలు పూర్తి చేసి, సద్గురోత్తమ, మీ రాకతో మా రాజ్యమందు ఎట్టి ఈతి బాధలు లేవు.
వైదిక ధర్మానుయాయులు సుఖశాంతులతో జీవిస్తున్నారు. వేదముల యందు మీకు ఎంతటి నమ్మకం ఉన్నప్పటికీ శిఖరాగ్ర భాగం నుండి దూకి వేద ప్రామాణ్యమును ప్రత్యక్షంగా నిరూపించదనని సభామండపంలో బహిరంగంగా ప్రతిజ్ఞ చేయుట దుస్సాహం కదా. మీ ప్రతిజ్ఞను విని నేను చాలా భయపడుచున్నాను. మీరు కాస్త తొందరపడుతున్నారేమో, కొద్దిగా మరొక్కమారు ఆలోచించండి అని వినయంగా ప్రార్థించింది. అమ్మా, సకల శాస్త్రములను చదివిన వాడను, బౌద్ధ జైన మతాలలోని రహస్యాలను, లోపాలను, దోషాలను గ్రహించిన వాడను, జీవితమందు ఆశ లేనివాడను. వేదములు పురుషులు సృష్టించినవి కావు. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదములు. వేదములకు పరబ్రహ్మమునకు అభేదమే. అంతటి గొప్ప మహిమగల వేదరాశి నన్ను తప్పక రక్షిస్తుంది. వేదములను నమ్మి చెడినవాడు ఎక్కడా లేడు. నాస్తికులు ప్రత్యక్షవాదులు కనుక ఇట్టి ప్రతిజ్ఞను నేను చేయవలసి వచ్చింది. శాస్త్రవాద విషయంలో ఇది ఒక భాగమే కానీ నా యొక్క గొప్పతనాన్ని నిరూపించుకొనుటకు కాదు. తల్లి, పరాత్పరుడే సత్యం. ఎప్పుడూ సత్యమే జయిస్తుంది. సర్వరక్షకుడైన పరమేశ్వరుడు సత్యాన్ని ఎల్లవేళలా కాపాడుతాడు. మీరు నిశ్చింతంగా ఉండండి. విజయం మనదే అని మహారాణి వద్ద సెలవు తీసుకొని భట్టపాదుడు తన యొక్క నివాసానికి తిరిగి వచ్చేశాడు. మరునాటి ఉదయం రాజసభా మండపం వద్ద ప్రజలు తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. సుధన్వ మహారాజు పట్టమహిషితో కూడా సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. చార్వాకులు, విపక్షము వారందరూ ఆనందోత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అనుకున్న సమయం సమీపించింది. సభలో ప్రశాంత చిత్తంతో బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్న భట్టపాదుడు ముందుగా లేచి రాజునకు నమస్కరించాడు. చార్వాకులను తిరస్కార భావంతో చూస్తూ కోట యొక్క శిఖరాగ్ర భాగం నుండి క్రిందకు దూకి వేద సత్యత్వంను ప్రత్యక్షంగా నిరూపించేదనని పలికి శిఖరాగ్ర భాగాన్ని చేరుకున్నాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని నిరూపించుటకై మౌనంగా వేద పారాయణ చేస్తూ కన్నులు మూసుకొని కోట యొక్క శిఖరాగ్ర భాగం నుండి క్రిందకు పడిపోయాడు. నిర్భయంగా వేదముల యందలి సంపూర్ణ భక్తి విశ్వాసాదులతో శిఖరాగ్రభాగం నుండి క్రిందకు పడిన భట్టపాదులు చిరునవ్వులు చిందిస్తూ నడిచి వచ్చేశాడు. జరుగుచున్న విచిత్రాన్ని అందరూ కనురెప్పలార్పకుండా చూస్తున్నారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. మహారాజు జరిగినదంతా పరిశీలించాడు. ప్రజలందరూ భట్టపాదుని పలు విధాలుగా స్తుతించారు. మరికొందరు జయ జయ ధ్వానులు పలుకుతున్నారు. మరికొందరు వేద ఘోషతో వైదికాశిస్సులను ఇస్తున్నారు. భట్టపాదుడు మహారాజు సూచించిన ఉచితాసనంపై చిరు మందహాసాలను చిందిస్తూ ఆసీనుడయ్యాడు. మహారాజు ప్రజలందరి వైపు సాదరంగా చూస్తూ వేదమతం మహత్తరమైనదని సాధికారకంగా ప్రకటించాడు. వైదిక ధర్మానుయాయులకు ఎట్టి ఆపదలు రావని నిర్ద్వంద్వంగా విశ్వసించి ప్రజలకు ప్రకటించాడు. ఇంద్రజాల విద్యలు, గారడీ విద్యలు, నీచ మంత్రోపాసనాలు చేయువారు లోకంలో చాలామంది ఉంటారు. అట్టి విద్యలు తెలిసిన భట్టపాదుడు ఇంద్రజాల విద్యతో మనల్ని భ్రమింపచేశాడు. అంతేకాని ఇందులో వేదమంత్రాల ప్రభావం ఏదీ లేదు అని కొందరన్నారు. చార్వాకులు, బౌద్ధులు, రాజుగారి సన్నిహితులైన వారు మరికొందరు భట్టపాదునికి మరొకమారు పరీక్షించాలని రాజుగారికి లేనిపోని నేరాలు చెప్పి మహారాజును ఒప్పించారు. మరునాడు రాజసభలోనికి పెద్ద కుండని తీసుకొని వచ్చారు. రాజభటులు దాని యొక్క మూతిని గుడ్డతో గట్టిగా చుట్టారు. సేనానాయకుడు ముందుగా లేచి ఈ కుండలో ఏమున్నదో వారి వారి శక్తిని అనుసరించి నిర్ణయించి ఈచటనున్న కాగితం మీద వ్రాసి ఉంచాలి. ప్రజలందరి ముందు అందులో ఏమున్నదో రాజుగారు నిర్ణయిస్తారు. ఇది వైదిక మతాల వారికి, చార్వాకుదే బౌద్ధులకు పరీక్ష. ఈ పరీక్షలో ఇరువురు పాల్గొనవలసిందే అని హెచ్చరించాడు. చార్వాకులకు ఇది పెద్ద సమస్యగా మారింది. అందులో ఏముందో ఊహించి నిర్ణయించు శక్తి వారికి లేదు. అందువల్ల వారు ప్రస్తుతం ఈ ప్రమాదం నుండి బయటపడడానికి కొంత సమయం కావాలని రాజుగారిని అభ్యర్థించారు. సభ మరునాటికి వాయిదా పడింది. బౌద్ధ, చార్వాకాది మతాల వారందరూ కలిసి అందులో ఏమున్నదో తెలుసుకొనుటకు రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు.
చార్వాకాది మతాల వారందరూ రాత్రంతా నిద్రపోలేదు. రాజమందిరంలోని వారందరితో రహస్య మంతనాలు చేశారు. వారికి కానుకలు రహస్యంగా పంపించారు. చివరకు వారికి చిన్న సమాచారం లభించింది. భట్టపాదుడు మాత్రం రాత్రి నిలబడి పంచాక్షరి మంత్ర జపం చేస్తూనే ఉన్నాడు. మరునాడు సభా మండపంలో ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. రాజుగారు, మహారాణి వారు సింహాసనాల మీద ఆసీనులయ్యారు. ఎదురుగా గుడ్డతో చుట్టబడిన బాండం కనిపించింది. చార్వాకులు ముందుగా లేచి అచటనే ఉన్న కాగితం మీద కుండలో నీచ కీటకములున్నవి అని వ్రాసారు. భట్టపాదుడు ఆదిశేషుడు ఉన్నాడు అని రాసి ఇచ్చాడు. భటులు మూత తీసి చూడగా అందులో పెద్ద త్రాచుపాము కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే సుధన్వ మహారాజు లేచి భట్టపాదుడు తన మంత్రశక్తితో అందులో పామున్నదిని స్పష్టంగా ప్రకటించారు. అందువలన నేటి నుండి ప్రజలందరూ వేద ధర్మాలను ఆచరించాలి, వైదిక మతాన్ని అనుసరించాలి అని రాజాజ్ఞ అని ప్రకటించారు. ప్రజలందరూ భట్టపాదుణ్ణి పలు విధాలుగా ప్రశంసించారు. అవమాన భారంతో చార్వాకాదులు సభ నుండి వెడలిపోయారు. మహారాణి ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో భట్టపాదుని చూసింది. భట్టపాదుడు నిర్మలమైన నేత్రాలతో ఆమెను ఆశీర్వదించాడు. సుధన్వ మహారాజు తన సభా మండపంలో వైదిక మతం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ప్రజలందరూ వేద ధర్మాలను అనుసరించాలి అని ఆదేశించటం చార్వాకులకు నచ్చలేదు. వైదిక మతానుయాయులు మాత్రం ఇకపై ప్రజల కష్టాలు తీరిపోతాయని, అందరూ సుఖశాంతులతో జీవిస్తారని ఆశిస్తూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. భగవద్భక్తి చాలా గొప్పది. భక్తి శ్రద్ధలు నిరూపించుకొనుటకు భక్తుడు అనేక కష్టాలను కూడా ఆనందంగా అనుభవిస్తాడు. ప్రహ్లాదుడు తన తండ్రి కొరకై ఎన్నో కష్టాలను అనుభవించి భక్తలోకానికి ఆదర్శప్రాయుడయ్యాడు. కఠోరమైన దీక్షతో ధర్మరక్షణ కొరకై ప్రాణాలను కూడా లెక్క చేయకుండగా వేద ధర్మాన్ని నిలబెట్టుటకై కుమారుల భట్టు చేసిన ప్రయత్నం ప్రహ్లాదుని కంటే తక్కువేమీ కాదని, ఇతడు మానవ మాతృడు కాదని వైదికులు ఆశ్చర్యపోయారు. కుమారుల భట్టు సామాన్యుడు కాదు. సుఖ దుఃఖాలు, ఐశ్వర్య దరిద్రాదులు, ఆకలి దప్పికలు మొదలైన ద్వంద్వములను అతిక్రమించిన వాడు. ఇతడు ద్వంద్వాతీతుడు అని మెచ్చుకున్నారు. అతడి ఆలోచనలో సంకుచిత స్వభావం ఉండదు. లోక కళ్యాణమే ధ్యేయంగా వైదిక ధర్మాన్ని ఆచరించు స్వభావం కలవాడు. ప్రపంచమంతా ఆయన కుటుంబమే అని ప్రజలందరూ కుమారుల భట్టును పలు విధాలుగా పొగిడి మెచ్చుకున్నారు. సుధన్వ మహారాజు ధర్మపత్ని సమేతుడై వేద పండితులను గౌరవిస్తున్నాడు, పలు విధాలుగా సన్మానిస్తున్నాడు. వైదిక మతం యొక్క గొప్పతనాన్ని అనేక విధాలుగా కీర్తిస్తున్నాడు. మరికొంతసేపటికి సింహాసనాధీశుడైన సుధన్వ మహారాజు యొక్క దర్శనార్థమై బౌద్ధమతం వారు, జైన మతం వారు కలిసి వచ్చి రాజునకు నమస్కారాదులు తెలియచేశారు. భట్టపాదుని గొప్పతనాన్ని వర్ణించి ఆయనను అవతార పురుషునిగా వేన్నోళ్లా స్తుతించారు. సత్పురుషులతో మహాత్ములతో పోటీపడి మేము చాలా తప్పు చేశాం. బౌద్ధ జైన మతములు గొప్పవని, మిగిలిన మతాలన్నీ నీచమైనవని పలు విధాలుగా నిందించాం. వేద మతాన్ని ప్రత్యక్ష ప్రమాణంతో కూడా నిరూపించట సాధ్యమేనని కుమారుల భట్టు నిరూపించి మా కళ్ళు తెరిపించాడు. ఇంతవరకు వేదమతాన్ని నిందించి మహాపాపాలను మూటకట్టుకున్నాము. మేము అన్ని విధముల శిక్షార్హులము. త్వరలో మీరు మమ్మలను శిక్షించి వేద నిందకులకు సరియైన దండన విధించబడుతుందని ప్రజలందరికీ తెలియచేయండి అని అనేక విధాలుగా ప్రార్థించారు. సుమారు 21 మంది నాస్తికవాదులు రాజు ఎదుట నిలబడి తమను శిక్షించమని ప్రార్థించారు. వారందరికీ శిరశ్ఛేదన శిక్షను న్యాయాధికారి విధించారు. వారిని వధించుటకై తలారి కత్తి ఎత్తిన వెంటనే అందులో మొదటివాడైన అమరసింహుడు రెండవ వైపు నుండి శిక్షను అమలు చేయమని రాజును ప్రార్థించాడు. రాజు యొక్క అంగీకారంతో రెండవ వైపు నుండి శిక్షను అమలుపరిచారు. అమరసింహుడు రాజునకు నమస్కరించి భట్టపాదునితో ఒకసారి మాట్లాడుటకు అవకాశమియ్యమని ప్రార్థించాడు. రాజు యొక్క అనుమతితో భట్టపాదుల వారిని
రాజసైనికులు సగౌరవంగా తీసుకొని వచ్చారు. శిక్షార్హుడైన అమరసింహుడు భట్టపాదుల వారికి నమస్కరించాడు. వినయంతో, స్వామి, లోకోపకార బుద్ధితో గొప్ప గ్రంథాన్ని వ్రాస్తున్నాను. అది ఇంకా పూర్తి కాలేదు. సంస్కృత భాషాభిమానులకు, భాషాధ్యయన తత్పరులకు నేను వ్రాయిచున్న గ్రంథం ఉత్తమోత్తమైనది. దానిని పూర్తి చేయు వరకు నేను బ్రతికి ఉండుట న్యాయం అనిపిస్తుంది. అసంపూర్తి గ్రంథం వలన లోకానికి ఎట్టి ఉపకారం కలగదు. ప్రాణాల మీద గల మమకారంతో నేను ఈ మాటలు చెప్పుటలేదు. ధర్మస్వరూపులు, ధర్మ సంస్థాపకులైన మీ వద్ద అసత్యాన్ని పలకలేను. అమరసింహుడు గొప్ప గ్రంథాన్ని రచించినాడను కీర్తి మీద మాత్రం నాకు వ్యామోహం, ఆశ ఉన్నాయి. నా యొక్క గ్రంథాన్ని విని ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని అమరసింహుడు భట్టపాదుని ప్రార్థించాడు. రాజు యొక్క అంగీకారంతో తాను రచించిన గ్రంథంలోని కొన్ని శ్లోకాలను భట్టపాదునికి అమరసింహుడు వినిపించాడు. కుమారిల భట్ట అమరసింహుని గ్రంథాన్ని అత్యుత్తమ స్థాయిలో ఉన్నదని, సంస్కృత భాషాభిమానుల అన్ని సందేహాలను తీర్చగల సామర్థ్యం గలదని రాజునకు విన్నవించి అమరసింహుని యొక్క అప్రతిహత ప్రతిభను మహారాజునకు వివరించాడు. ఇట్టి గ్రంథరచన మధ్యలో ఆగిపోయినచో సాహిత్యలోకం అంధకారంలో మునిగిపోతుంది అన్నాడు. కుమారుల బట్టి యొక్క మనస్సును గ్రహించిన సుధన్వ మహారాజు అమరసింహుని యొక్క మరణశిక్షను రద్దు చేశాడు. కానీ పక్షపాత దోషం లేకుండగా అమరసింహునికి చిన్న శరీర భాగాన్ని ఛేదించి అతనికి ప్రాణభిక్షను ప్రసాదించాడు. అమరసింహుడు కర్తవ్యాన్ని గ్రహించి తన పుస్తకాన్ని 3 కాండాలుగా విభజించి రచన పూర్తి చేశాడు. నేటి సాహిత్య లోకంలో అమరకోశము అని పిలువబడుతున్న నిఘంటువు అమరసింహుడు వ్రాసినదే. ఇట్టి అమూల్యమైన గ్రంథాన్ని లోకాన్ని అందించుటకు సహాయపడిన కుమారుల భట్టను అందరూ మెచ్చుకున్నారు. గ్రంథకర్త యొక్క కీర్తి శాశ్వతంగా ఉండాలని ఆ గ్రంథంనకు రచయిత పేరునే భట్టపాదుడు సూచించి దానికి అమరకోశమని నామకరణం చేశాడు. ఈ విధంగా కుమారుల భట్టు తాను చేయవలసిన కర్తవ్యములన్నీ పూర్తి చేసి కర్మ సిద్ధాంతంను గౌరవిస్తూ వేద ధర్మాలను ప్రచారం చేస్తూ ఉత్తర భారతదేశమంతా పర్యటించి నాస్తిక మతానుయాయులందరినీ తన ప్రతిభా పాటవాలతో జయించి వారినందరినీ వైదిక ధర్మ ప్రచారకులుగా తీర్చిదిద్ది దివ్యక్షేత్రమైన ప్రయాగయందు స్థిర నివాసం ఏర్పరచుకొని యజ్ఞ యాగాది క్రతువులను స్వయంగా ఆచరిస్తూ ఇతరుల చేప ఆచరింపచేస్తూ పవిత్ర జీవితాన్ని గంగానది తీరంలో గడుపుతున్నాడు.